Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నోటి దూలతో దెబ్బ అయిపోయిన టీడీపీ దీపక్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు టీడీపీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డికి నోటి దూల ఎక్కువ. అందులోనూ ఆయన పార్టీలో మరింత పట్టు సంపాదించాలనుకున్నారేమో. చిన్నబాబును లోకేష్ను ప్రసన్నం చేసుకోవాలన్న తపనతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే చివరకు దీపక్ రెడ్డికి పార్టీ నాయకత్వం తలంటాల్సి వచ్చింది. దీపక్ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. 2021లో అనంతపురం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి ఇంకా తన రాజకీయ భవిష్యత్తు మెండుగా ఉండాలని భావించినట్లుంది. అందుకే జాతీయ మీడియాలో నారా లోకేష్ను ఒక రేంజ్లో పొగిడేందుకు ప్రయత్నించి నవ్వుల పాలవడమే కాకుండా నాయకత్వం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఒక జాతీయ మీడియా ఛానల్లో ఆయన ఇండిగో సంక్షోభం గురించి మాట్లాడుతూ అనవసరంగా నారా లోకేష్ ప్రస్తావన తెచ్చారు. అర్నబ్ గోస్వామి అడగకముందే లోకేష్ అంతా ఇండిగో సంక్షోభాన్ని మానిటరింగ్ చేస్తున్నారంటూ గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అది వికటించింది. అసలు నారా లోకేష్ ఇండిగో సంక్షోభం గురించి పట్టించుకోలేదు. అది ఆయన పని కూడా కాదు. లోకేష్ అమెరికా, కెనడా పర్యటనకు వెళ్ళిపోయారు. కానీ దీపక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ వార్ రూమ్ నుంచి ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేయడానికి ప్రయత్నించారని అనడంతో అర్నబ్ గోస్వామి దుమ్ము దులిపేశాడు. లోకేష్కు టీడీపీకి సివిల్ ఏవియేషన్తో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ క్లిప్పింగ్లను పట్టుకుని వైసీపీ నేతలు ఒక ఆట ఆడుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఇండిగో సంక్షోభం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. ఇండిగో ప్రమాణాలను పాటించలేదని, అందువల్లనే ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని చంద్రబాబు తెలిపారు. తమకు దానితో సంబంధం లేదని తేల్చి చెప్పి నష్ట నివారణ చర్యలు చంద్రబాబు స్వయంగా చేపట్టారు. ఇండిగో సంక్షోభం అంతర్గత విషయమని చంద్రబాబు తేల్చి చెప్పారు. జాతీయ మీడియాలో పార్టీతో పాటు లోకేష్పై కూడా విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో దీపక్ రెడ్డికి గట్టిగానే అక్షంతలు పడ్డాయని తెలిసింది. తెలిసి తెలియకుండా జాతీయ మీడియా ఎదుట మాట్లాడవద్దని, పార్టీ పరువును తీయవద్దంటూ పార్టీ అగ్రనేతలు క్లాస్ పీకినట్లు సమాచారం.